హలో గాయ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్. ఈరోజు మీకు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసేయండి. ఇది మటన్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి బిర్యానీ ఆకు, జీడిపప్పులు, లవంగా, ఒక చెక్క, ఒక ఇలాచి, కొంచెం జీలకర్ర, షాజీరా ఉంటే వేసుకోండి. నా దగ్గర షాజీరా లేదు, ప్లస్ ఆ స్మెల్ తినరు కాబట్టి నేను వేయట్లేదు. అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం వేగంగానే నేను 2 ఆనియన్స్, పెద్ద సైజ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఈ రైస్లోకి ఆనియన్స్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. దీంట్లో ఎందుకంటే మనం ఏం మసాలాస్ అవి ఏం వేయట్లేదు కాబట్టి 3 పచ్చిమిర్చి, ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ఆనియన్ అనేది కొంచెం మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమోటాని ముక్కలు చేసుకొని వేసుకున్నాను. చిన్నదైతే 2 వేసుకోండి. ఈ టమోటా అనేది ఇప్పుడు బాగా మెత్తబడేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నేను రైస్కి అంతా సరిపడగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేస్తే మాడిపోతుందని టమోటా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను చూపించినంత క్వాంటిటీలో పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను. పుదీనా అనేది ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, కొంతమందికి నచ్చదు. కానీ ఈ రైస్లోకి కానీ బిర్యానీస్లోకి కానీ పుదీనా, కొత్తిమీర ఉంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెండింటిని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు నేను మీకు దీంట్లోకి బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. ఈ బిర్యానీ మసాలా ఎక్కడైనా దొరుకుతుందండి మీకు. ఇది వెజ్ బిర్యానీ మసాలా. ఈ మసాలా అంతటిని కూడా బాగా ఆనియన్స్కి, పచ్చిమిర్చి, టమోటా మనం వేసిన వాటన్నిటికీ బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం బాస్మతి రైస్ 20 మినిట్స్ నానబెట్టుకొని ఆ రైస్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఇప్పుడు ఆ రైస్ అంతా దాంట్లో వేసేసుకొని మొత్తం నీట్గా మనం వేసిన మసాలా, ఆనియన్, టమోటా అంతా రైస్కి పట్టేలాగా ఒకసారి నీట్గా నిదానంగా కలుపుకోవాలి. కదా, ఇంక రైస్ అయితే కలుపుకున్నాం. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ చొప్పున వేసేసుకొని మూత పెట్టుకోవాలి. అంతే అండి, చూసారు కదా, పొడి పొడిలాగే బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇది చికెన్లోకి, మటన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నేను చూపించే వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.